రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు పునరుద్ధానం దినం. మనం ఒక వాక్యాన్ని చూసుకుందాం. 84వ కీర్తన 12వ వచనంలో దేవాది దేవుడు లేఖనాల ద్వారా రాయించిన వాక్యాన్ని మనం చూసుకుందాం. సైన్యములకు అధిపతిగా యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. మనము దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మనము ధన్యులుగా ఈ లోకంలో ఉండగలుగుతాము. మనం ధన్యులుగా ఉండాలంటే దేవాది దేవుణ్ణి మనము ఆశ్రయించే వాళ్ళంగా మనము ఉండాలి. దేవుని యందు మనము నమ్మిక ఉంచినప్పుడు మనము ధన్యులుగా ఉండగలుగుతాము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనంలో దేవాది దేవుడు ఆయనను రుచి చూసి తెలుసుకున్నప్పుడు మనము ధన్యులుగా ఉంటాము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యులు 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 అనే వాక్యము అనేకమైన ధన్యతలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము చూడగలుగుతాము. ఏమిటంటే దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అంటే మనము దేవుని పాదాల దగ్గర దుఃఖపడితే మనము ఓదార్చబడతాము. మన పరిస్థితులు ఎలాగున్నా ఆ యొక్క దేవాది దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చే వాళ్ళంగా మన యొక్క కన్నీళ్లను ఆయన యొక్క పాదాలు కడిగే విధంగా మన కన్నీళ్లను ఆయన తన బుడ్డిలో, తన యొక్క బుడ్డిలో, తన కౌగిట్లో భద్రపరుచుకుంటాడు. కాబట్టి దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అంటే హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు. ఏమండి, మన హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉన్నప్పుడు మనము దేవుడిని చూసే వాళ్ళంగా ఉంటాము. దేవుడిని మనము చూడాలంటే, ఆ దేవాది దేవుణ్ణి మనము చూడాలంటే మన హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉండాలి. మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడే దేవుణ్ణి మనము చూడగలుగుతాము. కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. నీతి ఆకలి కొరకు దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అంటే ప్రతి విషయంలో కూడా మనము ధన్యులుగా ఉండాలంటే మనము ప్రతి విషయంలో ఆయన పాదాలు మనము పట్టుకునే వాళ్ళంగా ఉండాలి. ఆయన పాదాలు మనము పట్టుకున్నప్పుడు మన యొక్క హృదయ వేదన అంతా కూడా ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు మనము ధన్యులుగా ఉండగలుగుతాము. ఎన్నో పరిస్థితులు, ఎన్నో తారుమారయ్యే పరిస్థితులు, ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు, ఎన్నో ఇబ్బంది పెట్టే పరిస్థితులు, వాటన్నిటి నుంచి మనము